JNTH R22 బీటెక్ ఏఐఎంఎల్ సిఎస్సిలో ఏదైతే సబ్ బ్రాంచ్ ఉందో దాంట్లో ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్ సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పమని చెప్పేసి చాలామంది టిప్స్ వీడియోస్ చెప్పమని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. అయితే ఇందులో ఆల్ ఇన్ వన్ సంబంధించింది అయితే ఏం చెప్పట్లేదండి, డైరెక్ట్గా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇందులో వచ్చేసరికి 5 యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1లో 3 సబ్ టాపిక్స్. ఫస్ట్ ఏమో ఇంట్రడక్షన్ టు ఫైనైట్ ఆటోమేటా. అందులో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఆల్ఫాబెట్స్, స్ట్రింగ్స్ వీటి మీద వచ్చేసరికి ఖచ్చితంగా అయితే ప్రాబ్లం ఇస్తాడు. ఓకేనా? సో ఇక ఏదైనా ప్రోగ్రామ్ రాయమన్నా కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక రెండోది పార్ట్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో వచ్చేసరికి ఈ ఫైనైట్ ఆటోమేటా విత్ ఎబెల్సన్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో దాని మీద ఇస్తాడు. ఇక కొన్ని ఫార్మల్ డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద షార్ట్ క్వశ్చన్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక అందులో మూడోది డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో సో ఇక్కడ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్వర్షన్ మీద ఇచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక అందులో షార్ట్ క్వశ్చన్స్ పరంగా చూస్తే డిఎఫ్ఏ ప్రాసెస్ స్ట్రింగ్స్ మీద, డెఫినేషన్స్ ఆఫ్ డిఎఫ్ఏ మీద ఇచ్చేదానికి ఉంది. ఇక యూనిట్ 2లో వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ 3. అందులో ఫస్ట్ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్లో ఒక టాస్క్ ఇచ్చేసేసి ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసేసి దానికి ప్రోగ్రామ్ రాయమంటమో లేకపోతే దానికి ఆన్సర్ కనిపెట్టమంటమో అడుగుతాడనమాట. అయితే ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఈ కన్వర్షన్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీద ఎక్కువ శాతం ఇస్తాడు. ఇక అందులో సెకండ్ది పంపింగ్ లెమ్మా అండ్ పంపింగ్ లెమ్మా ఫర్ రెగ్యులర్ లాంగ్వేజెస్లో అప్లికేషన్స్ ఆఫ్ పంపింగ్ లెమ్మా మీద ఇస్తాడండి. సో పంపింగ్ లెమ్మా డెఫినేషన్ అడుగుతాడు. ఇక అందులో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ నెక్స్ట్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే పార్స్ ట్రీస్ మీద ఇస్తాడండి. డెరివేషన్స్ యూజింగ్ ఏ గ్రామర్ అది ఇస్తాడండి. సో ఇంతవరకు యూనిట్ 2. ఇక యూనిట్ 3 వచ్చేసరికి మళ్ళీ 3 ఉన్నాయండి. పుష్ డౌన్ ఆటోమేటా. సో ఇందులో డెఫినేషన్స్ పుష్ డౌన్ ఆటోమేటా మీద ఇస్తాడండి. ఇక పీడిఏ మీద ఇస్తాడండి, సిఎఫ్జీ మీద కూడా ఇస్తాడండి. ఇక దాంట్లో సెకండ్ది ట్యూరింగ్ మెషిన్స్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఈ ట్యూరింగ్ మెషిన్ మీద వచ్చేసరికి మీకు థియరీ ఎక్కువ శాతం అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక మూడోది వచ్చేసరికి అన్డిసైడబిలిటీ. సో అన్డిసైడబిలిటీలో వచ్చేసరికి ట్యూరింగ్ మెషిన్స్ ఈ అన్డిసైడబుల్ కండిషన్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 4లో వచ్చేసరికి మళ్ళీ ఈసారి 3 ఉన్నాయి. సో ఇంట్రడక్షన్, స్ట్రక్చర్ ఆఫ్ కంపైలర్. సో దాని గురించి డిస్క్రైబ్ చేయమని చెప్పి అడుగుతాడు. రెండోది లెక్సికల్ ఎనాలిసిస్. సో ఇందులో ఇన్పుట్ బఫరింగ్ మీద ఇస్తాడు. రికగ్నిషన్ ఆఫ్ టోకెన్స్ మీద కంపల్సరీగా ఇస్తాడు. ఇక అందులో థర్డ్ సింటాక్స్ ఎనాలిసిస్. సో దీంట్లో వచ్చేసరికి సింపుల్ ఎల్ఆర్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి, పార్సింగ్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి, హౌ టు రైట్ ఏ గ్రామర్. సో అది కూడా ఇస్తాడు. ఈ లాస్ట్ యూనిట్ 5 వచ్చేసరికి సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్సిషన్లో వచ్చేసరికి ఈ సింటాక్స్ డైరెక్టెడ్ ట్రాన్సిషన్ స్కీమ్స్ మీద ఇస్తాడండి. హౌ డు యూ ఇంప్లిమెంట్ అని చెప్పేసి ఇస్తాడండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్లో వచ్చేసరికి కోడింగ్ మీద 3 అడ్రస్ కోడ్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. లేకపోతే వేరియంట్స్ ఆఫ్ సింటాక్స్ ట్రీస్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్లో వచ్చేసరికి యాక్సెస్ టు నాన్ లోకల్ డేటా ఆన్ ది స్టాక్ మీద ఇస్తాడు. హీప్ మేనేజ్మెంట్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా నాకు తెలిసి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవ్వండి. పాస్ అవడానికి అయితే ఇవి సరిపోతాయి.